దేశంలో క్రైస్తవ, ముస్లిం మతాలను ఉద్దేశపూర్వకంగా అణిచివేసే ప్రక్రియ జరుగుతుందని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, సామాజికవేత్త డాక్టర్ గొల్లమూడి రాజసుందరబాబు ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాతగుంటూరులో శనివారం రాజసుందరబాబు మాట్లాడారు. తాను అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొని చట్టాలు, జీవోలు తీసుకుని వచ్చారని, క్రైస్తవులు, ముస్లింల కోసం ఐక్యంగా ఉద్యమం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏ మతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదని, కానీ దేశంలో క్రైస్తవులు, ముస్లింల పట్ల వివక్షత కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వ పాలకులు ఒక మతానికే ప్రాధాన్యత ఇచ్చి ప్రారంభోత్సవాలకు పిలుస్తున్నారని అన్నారు. దేశంలో 40 కోట్ల మంది ఎస్సీలకు అన్యాయం చేయడం దారుణమని అన్నారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులపై 20 కేసుల పెండింగ్ లో ఉన్నాయని, అటువంటి అంశాలను వదిలేసి చింతాండ ఆనంద్ విషయంలో తీర్పును ఇవ్వడం సమంజసం కాదని అన్నారు. చింతాడ ఆనంద్ వ్యవహారంలో స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషనే కాకుండా ఒక సామాజికవేత్తగా అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నాను. చాలా చట్టాలు తెచ్చాను, జీవోలు తెచ్చాను. అలాగనే క్రైస్తవుల కోసం, ప్రధానంగా ముస్లింల కోసం కూడా ఐక్యంగా ఉద్యమం చేస్తున్నాం. నేను ఈ రోజున చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగం అనేది లౌకిక రాజ్యాంగం. అన్ని మతాలు సమానం. ప్రభుత్వం ఏ మతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు. కానీ ఈ భారతదేశంలో మరి ముస్లిం మతం పట్ల, క్రైస్తవ మతం పట్ల చాలా వివక్షత కొనసాగుతూ ఉన్నది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ప్రభుత్వపరమైన ప్రారంభోత్సవాలు, ప్రభుత్వపరమైన శంకుస్థాపనలు ఏ మత పూజారులతో జరుగుతున్నాయి మీ అందరికీ కూడా తెలుసు. ఆ కార్యక్రమాలకి క్రైస్తవ మత పూజారిని పిలవరు, ముస్లిం మత పూజారిని పిలవరు. కేవలం ఒక మతానికి సంబంధించిన వాళ్ళనే పిలుస్తూ ఉన్నారు. అంటే ఏంటది? ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగతా మతాలని వాళ్ళు ప్రక్కన పెట్టేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదొక ఉదాహరణ. అలాగనే భారతదేశంలో 1950 సంవత్సరం జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 341 అనేది ఎస్సీలకి రిజర్వేషన్ కల్పించింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎస్సీలు అంటే ఎవరు అనే దాని విషయంలో, ఆ రిజర్వేషన్ విషయంలో మత ప్రసక్తి లేనే లేదు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 8 నెలలకే ఆనాటి పాలకులు పార్లమెంటు యొక్క అనుమతి లేకుండా ఒక రాష్ట్రపతి ఉత్తర్వులు, రాష్ట్రపతి గారి పేరున ఒక ఉత్తర్వులు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు దాన్ని. ఇట్ ఇస్ నాట్ అన్ ఆర్డినెన్స్. అది ఆర్డినెన్స్ కాదు, లేక ఒక చట్టం కూడా కాదు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది ఇచ్చారు. అదేంటంటే, ఫలానా హిందూ మతంలో లేక హిందూ మతాన్ని అవలంబించే వాళ్ళు మాత్రమే ఎస్సీలు, మిగతా మతాల వాళ్ళు కాదు అని చెప్పేసి అది చెప్తూ ఉంది. మరి సిక్కు మతస్థులందరూ పోరాడారు. వారికి సిక్కు మతస్థులకై 1956 సంవత్సరంలో సిక్కు మతంలో ఉన్న ఎస్సీలు కూడా ఎస్సీలు అని చెప్పి రాష్ట్రపతి ఉత్తర్వులకి సవరణ చేశారు. అలాగే 1990 సంవత్సరంలో బౌద్ధులకు కూడా రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేసి పారా నంబర్ 3కి వారి అంటే బౌద్ధ మతంలో ఉన్న ఎస్సీలు కూడా ఎస్సీలే అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చేశారు. కానీ వేరేస్ ఈ క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ఎస్సీలకి, ముస్లిం మతంలో ఉన్న ఎస్సీలకి మాత్రం అన్యాయం చేశారు, ద్రోహం చేశారని చెప్పాలా. ఇది రాజ్యాంగ ద్రోహం అంటున్నాను. దేశంలో దరిదాపుగా 40 కోట్ల మంది ఎస్సీలుంటే వాళ్ళకి అన్యాయం చేయటం దారుణమైన విషయం అని మేము అంటున్నాము. ఈ రోజున ఎస్సీల పట్ల ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల మత స్వేచ్ఛ లేకుండా పోయింది. ఆ రోజున గుడిలోకి రానికుండా అడ్డుకున్నారు. తర్వాత ఈ దేశానికి వచ్చిన క్రైస్తవ మిషనరీలు వారు చేసిన సేవలు, వారి చేసినటువంటి సంఘ సంస్కరణలు వీటన్నిటిని బట్టి చాలామంది ఎస్సీలు ఆ రోజున క్రైస్తవ మతంలోకి వచ్చారు. బలవంతంగా వచ్చిందేం కాదు, వారి యొక్క సేవలను బట్టే వాళ్ళు వచ్చారు. ఈ క్రమంలో ఈ క్రైస్తవ మతాన్ని తీసుకున్న వాళ్ళు, ఎస్సీలు అనేవాళ్ళు, వాళ్ళ యొక్క దారిద్ర్య స్థితి అలాగైనా ఉంది, ఆర్థిక పరిస్థితి ఈ రోజున అలాగనే ఉంది, సామాజిక పరిస్థితి ఆ విధంగానే ఉంది. కేవలం క్రైస్తవ మతం తీసుకున్నారని దాడులు కాకుండా
ఎస్సీలు అనేవాళ్ళు దాడులకు గురవుతున్నారు, హత్యలకు గురవుతున్నారు, మానభంగాలకు గురవుతున్నారు, సాంఘిక బహిష్కరణకు గురవుతున్నారు. ఇవన్నీ అట్రాసిటీస్, ఎస్సీ ఎస్టీ చట్టం కింద నేరాలే. ఈ రోజున ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అణిచివేసేందుకోసం, ఈ ఎస్సీ ఎస్టీ చట్టం ఎస్సీల పట్ల అమలు కాకుండా ఉండేందుకోసం, అలాగనే ఎస్సీ హోదా రిజర్వేషన్లు అనుభవించనీయకుండా ఉండేది కోసం, వీళ్ళు ఎదగనీయకుండా చేసేందుకోసం ఈ రోజున మతాన్ని అడ్డం పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వులు అంటూ ఆ రాష్ట్రపతి ఉత్తర్వులని అడ్డం పెట్టి అటు సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తుంది అన్యాయంగా, అలాగనే హైకోర్టు తీర్పులు ఇస్తూ ఉన్నది. సుప్రీంకోర్టులో రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల మీద ఒక 20 కేసులు పెండింగ్ ఉంటే వాటిని పరిష్కరించకుండా కేవలం చింతాడ ఆనంద్ అనే ఒక పాస్టర్ గారి విషయంలో అడావుడిగా సుప్రీంకోర్టు తీర్పునివ్వటం అనేది కుట్రపూరితం అని చెప్పేసి మేము అంటున్నాం, అన్యాయం అంటున్నాం. ఇది సుప్రీంకోర్టుకి తగదు. సుప్రీంకోర్టులో 20 కేసులు పెండింగ్ ఉన్నాయి, వాటిని పరిష్కరించండి. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల మీద చర్చ జరగాల, వాదనలు జరగాల. అటువంటిది ఏమి లేకుండానే మరి చింతాడ ఆనంద్ విషయంలో తీర్పు ఇవ్వటం అనేది సమంజసం కాదు. ఇప్పుడు ఆ తీర్పులను బట్టి జిల్లా కలెక్టర్ బాపట్ల జిల్లా కలెక్టర్ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ని రద్దు చేశారు. మరి దాని మీద ఆయన మే నెల 24వ తారీఖున సాంఘిక సంక్షేమ శాఖకి అప్పీల్ చేశారు. ఆ వ్యవహారంలో మేము సాంఘిక సంక్షేమ శాఖకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు దీని మీద ఈ ప్రస్తుతానికి స్టే ఇవ్వండి. కలెక్టర్ ఉత్తర్వుల మీద, బాపట్ల కలెక్టర్ ఉత్తర్వుల మీద స్టే ఇవ్వండి. అక్కడ సుప్రీంకోర్టులో అన్ని కేసులు తేలేదాకా స్టే ఇచ్చి మరి ఆనంద్కి న్యాయం చేయమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మరొక మారి చెబుతున్నాం, ఈ క్రైస్తవ ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 నుంచి బలంగా జరుగుతూ ఉన్నది. నేను 2006 సంవత్సరంలో 180 మంది మా ఎమ్మెల్యేల చేత సిఫార్సు లేఖలు ఎస్సీ హోదా కోసం ఆనాటి ముఖ్యమంత్రికి రాయించడం జరిగింది. తర్వాత అదే సంవత్సరం మే నెలలో 6 చోట్ల ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైలు రోకోలు చేశాం. దాని మేరకే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ అనేది రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్టు అనుకూలంగా ఉంది. దానికన్నా ముందు సచార్ కమిటీ రిపోర్టు అనుకూలంగా ఉన్నది. దానికన్నా ముందు 1955 సంవత్సరంలో మరి ముస్లింలకు అనుకూలంగా మరి కాలేల్కర్ యొక్క రిపోర్ట్ కూడా అనుకూలంగా ఉంది. అన్ని రిపోర్ట్లు అనుకూలంగా ఉన్నా కూడా మాకు న్యాయం చేయటానికి మీరు ఇబ్బంది పడుతున్నారు. కనుకనే ఇది కేవలం కుట్రపూరితంగానే ముస్లిం క్రైస్తవ మతాల పట్ల మీరు కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతూ ఉన్నది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఈ దేశంలో క్రైస్తవులకి ముస్లింలకి న్యాయం అనేది జరగదు అని చెప్పేసి అందుకోసమే క్రైస్తవులు ముస్లింలు అందరూ కూడా ఏకమై రాజ్యాధికారం కోసం, అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాధికారం కోసం పాకులాడితే అధికారం మన చేతిలో ఉంటే మనం న్యాయం చేసుకుంటానికి ఆస్కారం ఉందని చెప్పేసి నేను తెలియజెప్తున్నాను మిత్రులారా.